హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మం గారి ఉపాసకులైనటువంటి బ్రహ్మపదం పీఠాధిపతులైనటువంటి బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మూర్ఖంగా వాదించుకుంటూ ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి? ఈ నాస్తికవాద సంఘాలన్నిటికీ కూడా దేవుడు లేదన్న విషయాన్ని పక్కన పెడదాం. దేవుడు ఉన్నాడో లేదో వాళ్లతో చెప్పించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేమిటయ్యా అని అడిగాను ఒకరిని. ఏ విజ్ఞాన వేదికో అజ్ఞాన వేదిక నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రశ్న. ఏ ప్రసాదో రమేషో సురేషో అన్నాడు. మా పూర్వీకులు మా అందరికీ బిడ్డ పుట్టగానే శివ సహస్రనామం నుంచి, లలితా సహస్రనామం నుంచి, విష్ణు సహస్రనామం నుంచి మా అబ్బాయికి అమ్మాయికి మేము పేర్లు పెట్టుకుంటాం. ఎందుకు? ఇవి దేవుడి పేర్లు కాబట్టి. నువ్వు సురేష్ అని ఎందుకు పెట్టుకుంటావు, రమేష్ అని ఎందుకు పెట్టుకుంటావు? మా దేవుడే లేనప్పుడు నువ్వు ఆ పేరుని ఎందుకు పెట్టుకున్నావు? హైడ్రోజన్ అని పెట్టుకో, ఆక్సిజన్ అని పెట్టుకో, కార్బన్ డైఆక్సైడ్ అని పెట్టుకో. అంటే దేవుడు లేనని మీరు చెప్తారు. మా దేవుడి యొక్క విశేషవంతమైనటువంటి పేరుని మీ తల్లిదండ్రులు ఇస్తే ఆ పేరుతో మీరు వ్యవహరించబడుతున్నారు. అంటే దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకున్నట్టే కదా. దేవుడు లేరని చెప్తున్నటువంటి నాస్తికవాద తత్వంతో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మేము పూజించేటువంటి దేవతా స్వరూపాల్లో సన్మతా స్థాపనాచార్యుడైనటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటుగా కనిపించే ప్రత్యక్షమైనటువంటి దైవ స్వరూపంగా సూర్య భగవాన్ని మేము చూస్తున్నాం. మీరేం చెప్తున్నారు? ఆ సూర్య భగవానుడి వల్లే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ప్రపంచంలో మొక్కల ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఆ మొక్కల మీద ఆధారపడి జంతువులు, జంతువుల మీద ఆధారపడి ఇతరులు, మొత్తానికి మనుషులు, వీళ్ళంతా కూడా ఒక జీవిత చక్రం అన్నటువంటిది, లేక ఆహార చక్రం అన్నటువంటిది రెడీ అవుతుంది. ఆయన భగవంతుడు కాబట్టి 84 లక్షల చరాచర జీవకోటిని పోషిస్తున్నాడని మా వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి. ఫోటోసింథసిస్ జరుగుతుందని మీరు కొన్ని వందల సంవత్సరాల క్రితమో కొన్నేళ్ల క్రితమో చెప్పారు. కానీ సనాతన ధర్మంలో కొన్నేళ్ల క్రితమే భగవంతుడు 84 లక్షల చరాచర జీవకోటిని పోషిస్తాడన్నటువంటి మాట మా వేద వాంగ్మయంలో ఉంది. మీరేమీ కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. ఈనాడు విద్యుత్ దీపాలు మీరు కనిపెట్టారు. మా పూర్వీకులు మామూలు దీపాలను వెలిగించారు. ఒక దీపం దగ్గర మరో దీపాన్ని పెడితే మా దీపాలు వెలుగుతాయి. మీ విద్యుత్ దీపాలు ఒక దీపం దగ్గర పెడితే ఇంకోటి వెలుగుతుందా? అసలు తైలంతో తయారు చేసినటువంటి దీప ప్రజ్వలితమైనటువంటి ఒక దీపం యొక్క నిర్మాణాన్ని మన పూర్వీకులు ఆవునెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంతసేపు కాంతినిస్తుందా? ఇంత కాంతి ఇంతలో నిబిడీకృతమై ఉందా? ఒక అగ్నిని అలాగా అన్ని గంటల పాటు, రోజుల పాటు అలాగా నిలిపి ఉంచగలిగిన సామర్థ్యం తైలంలోనో, నూనెలోనో, నెయ్యిలోనో ఉంటుందన్న జ్ఞానం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ జ్ఞానం మీకు ఎక్కడిది? కాబట్టి జ్ఞానం నుండి విజ్ఞాన శాస్త్రం వచ్చింది తప్ప సైన్స్ నుండి జ్ఞానం అన్నటువంటిది రాదు. దేవుడు లేరు అని చెప్పుకుంటున్నటువంటి ప్రబుద్ధులు, అజ్ఞానవేత్తలు ఎవరైతే ఉన్నారో అర్జెంటుగా మీ పేరు మార్చుకొని మీ సైన్స్కు సంబంధించిన పర్యాయ పదాల పేర్లు పెట్టుకోండి. మరొకటి, భగవంతుడు ఉన్నటువంటిది మనకు విశ్వాసం, నమ్మకం. మీ అందరికి కూడా ఒక సూటి ప్రశ్న. ఇది వివాదం అవ్వచ్చు, సంచలనం అవ్వచ్చు. భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది నమ్మకం. తల్లిదండ్రులు పరాణ వాళ్ళని నమ్మకం. సైన్స్ను నమ్మేటువంటి మీరు, సైన్స్ను మాత్రమే నమ్మేటువంటి మీరు, మీ తల్లిదండ్రులకు మీరు జన్మించారా లేదా అని ఏమైనా డిఎన్ఏ టెస్ట్లు ఏమైనా చేయించుకుంటారా? వాళ్ళు మీ తల్లిదండ్రులు అనేటువంటి నమ్మకం విశ్వాసం మీకుందా? సైంటిఫిక్ అది రీజన్ కరెక్ట్ కాదు. నమ్మకం విశ్వాసం అంటే మళ్ళీ ఆధ్యాత్మికత, సనాతన ధర్మం. వీళ్ళే మీ అమ్మా నాన్నలు అని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందా? మీరు సైన్స్ చెప్తే మాత్రం వినరు కదా. అంత మాత్రం చేత మీరు డిఎన్ఏ చేయించుకుంటున్నారా? కాబట్టి మా దేవుడి పేర్లు పెట్టుకోకండి. దేవుడి పేర్లతో పిలవగలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా సనాతనమైనటువంటి ధర్మం గురించి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోం. నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు, మూఢనమ్మకాల గురించి ప్రస్తావించేటువంటి మీరు మీ తల్లిదండ్రులు ఫలానా వాళ్ళని కూడా నమ్మకండి. వాళ్ళతో మీరు డిఎన్ఏ టెస్టులు మీరు చేయించుకోండి. దేవుడి గురించి, సైన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి మీరు మీ దగ్గర లేనటువంటి శాస్త్రం, మీకు అంతుపట్టినటువంటి శాస్త్రం ఎప్పుడో సనాతనమైనటువంటి ధర్మం అనేటువంటి మాకు ఇచ్చింది. మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, ఎందుకు దేవుడు లేడంటున్నారు?
ఈ దేశంలో ప్రపంచంలో చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. మీ అందరికి ఒక్క సూటి ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం కావాలి నాకు. మీలో ఎవరైనప్పటికీ మనిషి శరీరంలో నిబిడీకృతమైన ప్రాణశక్తి ఫలానా అవయవంలో ఉంది, ఫలానా చోటు ఉంది, ఈ రూపంలో ఉంది అని చెప్పగలిగిన శాస్త్రవేత్త కానీ వైద్యుడు కానీ చూపెట్టగలిగినటువంటి పరికరం ఏదైనా ఉందా? నన్ను స్కాన్ చేయండి, లేదా ఒక మనిషిని ఎక్స్రే తీయండి, ఎంఆర్ఐ చేయండి, అతడి శరీరంలోని అవయవంలో ఎక్కడైనా ప్రాణం ఉందని చెప్పగలిగిన పరికరం కానీ, ఎదిగో ప్రాణం ఈ రూపంలో ఉంది, ఈ ఆకారంలో ఉంది చెప్పగలిగిన శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ప్రాణం ఉందని మళ్ళీ వీళ్ళు చెప్తారు. పోనీ ఇంకో ప్రశ్న, మీలో చాలామంది విజ్ఞానవేత్తలు ఉంటారు, చాలామంది దేవుడు లేరని నమ్మేవాళ్ళు ఉంటారు. విజ్ఞాన శాస్త్రం ఉంది కదా, సైన్స్ ఉంది కదా. మీకు బాగా తెలిసినటువంటి డాక్టర్ గారు, బాగా తెలిసిన డాక్టర్ గారు, మీ ఇష్టం, ఏ రోగాలు లేనటువంటి డాక్టర్ గారు, ఆయన అన్ని టెస్టులు చేయిద్దాం, ఆయన ఎంతకాలం బ్రతుకుతాడో మీరు చెప్పగలరా? సైంటిఫికల్గా ఆయనకి ఏ అనారోగ్యం లేకపోతే 100 ఏళ్ల పాటు ఆయన్ని మీరు బతికించగలరా? సైంటిఫిక్గా మీ వల్ల సాధ్యమవుతుందా? మీకు తెలియనటువంటివి చాలా ఉన్నాయి. తెలిసింది కొంత, తెలిసింది గోరంత, తెలియంది కొండంత. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం జ్ఞానం నుంచి వచ్చింది, దాంట్లో ఇది చాలా చిన్న పార్ట్. దీన్ని తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక మా దేవుడి పేరు పెట్టుకున్న మీరు మా దేవుడి గురించి మాట్లాడతారు. నమ్మకం విశ్వాసాల గురించి మీ తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియదు, DNA టెస్ట్ చేయించుకోవాలి. వారు నమ్మకం విశ్వాసాలు మా దేవుడి గురించి మీరు మాట్లాడతారు. సూర్యుడి గురించి మాట్లాడతారు, గ్రహం నక్షత్రం అంటారు. ఫోటోసింథసిస్ గురించి మాట్లాడతారు. ఎప్పుడో 84 లక్షల చరాచర జీవకోటికి ఆరోగ్య ప్రదాతగా, ఆహార ప్రదాతగా సూర్యభగవాన్ని ఎప్పుడో సనాతన ధర్మం చెప్పింది. సో కొత్త విషయాలు ఏవి మీకు తెలియవు, ఉన్న వాటిలో కాంట్రవర్షియల్స్ గురించి మీరు మాట్లాడతారు. అంతే తప్ప ఇతర మతాల గురించి, ఇతర తత్వాల గురించి, వాటి గురించి మాట్లాడేటువంటి ధైర్యం మాత్రం మీకు లేదు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది చూపించగలిగిన పరికరం, చూపించగలిగిన శాస్త్రవేత్త లేదా వైద్యుడు ఎవరన్నా ఉంటే చెప్పండి, మరి మాట్లాడతాం. అలాగే ఏ మనిషి యొక్క జీవన విధానాన్నైనా మీకున్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ మనిషిని నించోబెట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు ఇతను బ్రతుకుతాడు అని మీరు చెప్పగలరా? వీటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. మీరు మాత్రం మా శాస్త్రం గురించి, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, వేదవాంగ్మయం గురించి, ఉపనిషత్తుల గురించి, బ్రహ్మ విద్య, యోగశాస్త్రాల గురించి మీరు చెప్తారు. మీకు ఇవేవి అర్థం కాదు, వీటి గురించి మీకేమీ తెలియదు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేటువంటి వింతను పట్టుకున్నారు. జ్ఞానం అన్నటువంటిది మా వేదవాంగ్మయంలో ఎప్పుడో చెప్పబడ్డది, తరతరాలుగా ఉన్నది, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉంది. మీ బిగ్ బ్యాంగ్ థియరీ కంటే ముందే సృష్టిలో జరిగిన అణు విస్ఫోటనం, మహావిస్ఫోటనం గురించి మా శాస్త్రం ఎప్పుడో చెప్పింది. ధన్యవాదాలు సార్. ఎంతో అమూల్యమైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు సార్. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబ జై.